చేతి వృత్తుల వారి కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బోర నర్సయ్య గౌడ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. మోడీ ప్రభుత్వం వచ్చాక దేశ భద్రత, అభివృద్ధి రెండు సమానంగా అమలవుతున్నాయని తెలిపారు. యాదాద్రి జిల్లా పంతంగి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు మన పంతంగి గ్రామంలో బ్రహ్మాండంగా మన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యోజన మంచిగా అయింది. మా పంతంగి గ్రామం అనేది బీజేపీకి ఒక కంచుకోట లాంటిది. ఈ రోజు వికసిత్ భారత్ అనేది విశ్వకర్మ గాని ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాం. ప్రత్యేకించి విశ్వకర్మ ఏదైతే ఉందో 18 చేతి వృత్తులదారులకు ఒక వరం లాంటిది. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని ఉపయోగించుకోండి. మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి. మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మీకు దోహదపడతారు. 5 రోజులు ట్రైనింగ్ సందర్భంగా 2,500 ఇస్తారు. 15,000 ఉచితంగా గ్రాంట్ ఇస్తారు. తర్వాత ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు లోన్ అప్లై చేసుకోవచ్చు. అంటే లోన్ అప్లై చేసుకోవాలనేది గ్యారంటీ ఏం లేదు. 15,000 ఎలాగో గ్రాంట్ ఇస్తాము. అవసరం ఉన్న వాళ్ళు 3 లక్షల వరకు లోన్ పావుల వడ్డీకి అప్లై చేసుకోవచ్చు. రేపు బీజేపీకి ఎంపీలు 17 గెలుస్తున్నాయి. భువనగిరిలో బీజేపీ గెలుస్తున్నాయి. నల్గొండలో బీజేపీ గెలుస్తున్నాయి. మాకు ఒక మోరల్ అథారిటీ ఉంటుంది. మా అధిష్టానానికి, మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఇక్కడ అనేక పథకాలు తెస్తాం. RRR కంప్లీట్ కావాలంటే మన బీజేపీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 0 బడ్జెట్, మళ్ళీ 20-25 వేల కోట్లు మేము ఇవ్వాల్సిందే. ఇట్లా ఇక్కడ మన భువనగిరికి సంబంధించినటువంటి డ్రై పోర్ట్ ఏదో చిట్యాల మీద నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేపించాను. అది కావాలంటే మళ్ళీ బీజేపీ రావాలి. లేదా చౌటుప్పల వరకు MMTS కానీ మెట్రో రావాలంటే బీజేపీ రావాలి. ఈ రోజు మనం పంతంగి గ్రామం